హాయ్ ఫ్రెండ్స్, ఈ రివ్యూ చూసే ముందు ఖచ్చితంగా మీరు అందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దేవరా ఎన్ని కోట్ల మనీ వస్తాయి, కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఎలా అనిపించింది దేవరా గ్లిమ్స్? ఏం గ్లిమ్స్ బ్రో, అవి గూస్ బంప్స్ ఫీజులు అవుట్ అవుతున్నాయి. ఇప్పటికే 20 టైమ్స్ చూశాను అనమాట దేవరా గ్లిమ్స్. అసలు మామూలు ఊచకోత అనమాట, అరాచకం. రికార్డులు అయితే ఇంకా మామూలు గల్లంతవు అనమాట ఈ సినిమాతోటి. ఆ నరుగుడేంది భయ్, ఆ రక్తం ఎర్ర సముద్రం అనే పేరు, ఆ డైలాగ్ చెప్తుంటే పూనకాలు వస్తున్నాయి అనమాట. ఈ సముద్రం ఎక్కువ చేపలను కానీ ఉంటుంది, అవి నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసుంటాయి అనుకుంటా, అందుకని ఈ సముద్రానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది కదా. ఆ ఫేస్ రివీల్ అయ్యేటప్పుడు ఒక సింహాన్ని చూసినట్టే ఉంటుంది అనమాట. ఆ కొరటాల గారు కంబ్యాక్ అంటే ఇలా ఉంటుంది అనుకోవాలి. ఏదో గ్లింప్స్ అంటే చిన్న చిన్న ఇస్తారు అనుకున్నా కానీ ఒక పెద్ద మీల్సే ఇస్తారు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. అనిరుద్ధిని మ్యూజిక్ కానీ ఇప్పటికే ఆ రైట్స్ అనేది 33 కోట్లు ఏ సినిమాకి అమ్ముడుపోలేదు. ఈ సినిమాకి పోయాయంటే దాని ఆ సినిమా స్పాన్ ఎంత ఉందో మీరే చూసుకోవాలన్నమాట. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ ఇలా ఉంటే టీజర్ ట్రైలర్ ఎలా ఉండదు అసలు ఫుల్ మీల్స్ అనమాట. నిజంగా ఒక్కొక్కళ్ళు 5 టైమ్స్ చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే RRR దాకా గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ అసలు ఈ గ్లింప్స్తోనే సగం ఆకలి తీరిపోయింది అనమాట. ఇంకో కొంచెం గ్యాప్ తీసుకునే ఇబ్బంది లేదు. ఒక మంచి పెద్ద సినిమాతో రాబోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను షేక్ చేస్తారు. కొరటాల శివ గారు అంటే సినిమా స్టార్ట్ చేసేటప్పుడే ఒక మాట అన్నాడు, ఒక వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను అని. సో ఎలా అనిపించింది? ఇది ఖచ్చితంగా మేము ఇప్పుడు దాకా చూడని కొత్త ప్రపంచం అనమాట. కాన్సారా ఒక ప్రపంచం అయితే ఇప్పుడు కొరటాల గారు ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తున్నమాట. సో డబుల్ ట్రిబుల్ ఉంటుంది అనమాట. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రో, కత్తులతో నరికేసిన బ్లడ్ అదంతా చూస్తే ఎలా అనిపించింది? ఏ అరాచకం అనమాట. ఇంకా థియేటర్ తగలడిపోయినా కానీ ఆశ్చర్యావసరం లేదు. ఆ ఫైట్స్, ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క ఎలివేషన్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సినిమాలో కొరటాల సెకండ్ హాఫ్లోనూ మాస్ ఫైట్స్ పెడతారు, కానీ ఈ సినిమాలో ఫస్ట్ హీరో ఎంట్రీ నుంచే మాస్ని ఎలా చూపించాలో అలా చూపిస్తున్నాను. ఆ కంటెంట్ కూడా ఓల్డ్ అంతా ఉన్న కంటెంట్, ఆ కంటెంట్తో వస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది.